మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హావియర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ గారు. నమస్తే రమా. నమస్తే రాధా. సో రమా, లాస్ట్ వీడియోలో ఎగ్జిట్ ప్లానింగ్ గురించి చాలా చక్కగా చెప్పాం. అయితే ఏంటంటే ఇప్పుడు మనకి డబ్బులు ఎక్కువ వచ్చింది అంటే గవర్నమెంట్ ఆటోమేటిక్గా ట్యాక్స్ అనేది విధిస్తుంది. సో మనకేమన్నా ట్యాక్స్ కూడా తక్కువగా కట్టుకునే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఎందుకంటే ఎంత అమౌంట్ ఇప్పుడు 60 lakhs వచ్చిందంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో ఖచ్చితంగా ట్యాక్స్ పే చేయాలి. ఆ ట్యాక్సే 12.5% ఏమో పోతుంది. సో అప్పుడు తక్కువ వచ్చిందన్న బాధ ఉంటుంది. ఆ ట్యాక్స్ భారం ఏమన్నా తగ్గే అవకాశం ఉంటుందా? అది ఎలా ఉంటుంది? అయితే ఈ టాపిక్ చెప్పే ముందు రమ వెబినార్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారండి. సో ఆ వెబినార్ క్లాసెస్లో ఏమేమి ఉంటాయి, ఎప్పటి నుంచి స్టార్ట్ అనేది డీటెయిల్గా మా వ్యూయర్స్కి ఒక్కసారి చెప్పి స్టార్ట్ చేయి. ఫస్ట్ ట్యాక్స్ గురించి మాట్లాడాలంటే ఇది ఎగ్జిట్ ప్లాన్ లోకే వస్తుంది. బట్ దానికన్నా ముందు మీరు అన్నట్లు మన వెబినార్ లోని ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ లోని 5 different కాంపోనెంట్స్ ఉంటాయి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక మెట్ ఎక్కాలి అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ చిన్నది గ్రౌండ్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా 5th floorకి వెళ్తాం స్టెప్ బై స్టెప్. కానీ ఫైనాన్స్కి వచ్చేటప్పటికి అయితే అందరూ డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళిపోతారు, లేదా అందరూ డైరెక్ట్ గా వాళ్ళు చెప్పని వీళ్ళు చెప్పని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఎందుకు చేస్తున్నాము, దేనికోసం చేస్తున్నాము, అది తీసుకునేటప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఈ క్లారిటీ ఉండదు. సో అందుకనే మన వెబినార్ లో మనం ఫస్ట్ నేర్పించేది ఏంటంటే గోల్ బేస్డ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. అంటే మన లైఫ్ లో వచ్చే గోల్స్ ఏంటి, వాటికి ఎట్లాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి, ఈ కాన్సెప్ట్ నుంచి మనం నేర్పిస్తాం అనమాట. అండ్ దానికన్నా ముందు ఫైనాన్షియల్ ప్లానింగ్ లోని గోల్ బేస్డ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోక ముందు కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే ఎమర్జెన్సీ ఫండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇన్సూరెన్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ లో ఏ గోల్ కి ఎలాంటి ఫండ్స్ ని పెట్టుకోవాలి, ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇన్ డెప్త్ గా. అంటే ఈ వెబినార్ కనుక ఎవరైనా అటెండ్ అయితే వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ వాళ్ళు చేసుకోగలరు. సో అంత డీటెయిల్డ్ గా మన వెబినార్ లో క్లియర్ గా చెప్తాము. దీని పర్పస్ ఏంటి, అసలు ఎందుకు ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే, ఎక్కడైనా ఈ ప్రాసెస్ లో ఎక్కడైనా నేను ఒకేసారి జంప్ చేసి 2nd floor కి 3rd floor కి వెళ్ళిపోతానంటే ఏమవుతుంది, కింద పడి కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి జరుగుతాయి కదా. ఈ ప్రాసెస్ ఇలా ఫాలో అవ్వలేనప్పుడు ఖచ్చితంగా మనం మనీ కూడా అట్లానే అవుతుంది. మనం దేనికోసం అయితే దాచుకుంటున్నాం దానికోసం కాకుండా ఇంకా దేనికోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అండ్ సమ్ టైమ్స్ మనకు కావాలనుకున్న అమౌంట్ కూడా రాదు, అప్పుల పాలు అవుతాము. అండ్ లైఫ్ అంతా ఈజీగా ఉండదు. ఇప్పుడు ఇన్కమ్ వస్తున్నంత వరకు బాగానే ఉంటది, బట్ ఒక స్టేజ్ తర్వాత మనకు ఆ ఇన్కమ్ ఆగిపోతుంది. అప్పుడు మనం దాచుకున్న డబ్బులే మనకు కాపాడుతాయి. సో వీటన్నిటికీ ప్లానింగ్ కరెక్ట్ గా లేకపోతే ఎలాంటి ప్రాబ్లం అయినా ఫేస్ చేసుకోవడానికి రెడీగా ఉండం. కాబట్టి ఈ సెషన్స్ అందరికీ ఇంపార్టెంటే. సో ఎంతో మంది క్లయింట్స్ ని చూసి వాళ్ళు చేసిన మిస్టేక్స్, నేను ఎప్పుడు చెప్తుంటాను, మిస్టేక్ చేసేకే అడ్వైజర్ దగ్గరకు వస్తారు, మిస్టేక్ చేయకముందు రారు. సో చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే, నా వంతు ఒక చిన్న అవేర్నెస్ ఎవరికైనా నేను ఇచ్చి ఇలాంటివి నేర్పించినప్పుడు వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఇలాంటి 1-2 చిన్న చిన్న మిస్టేక్స్ ని మిస్ చేసుకున్నా కూడా దే విల్ సేవ్ లాట్ ఆఫ్ మనీ. అసలు లక్షల్లో దాచుకోగలరు. సో చాలాసార్లు ఒక రాంగ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ వల్ల లక్షలు కట్టిన వాళ్ళు ఉన్నారు, ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ వల్ల లక్షలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ వాళ్ళు సేవ్ చేసుకోగలరు కదా అని వెరీ బేసిక్ పేమెంట్ అమౌంట్ కూడా మనం ఎక్కువ ఛార్జ్ చేయట్లేదు, చాలా తక్కువ అమౌంట్ అనే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ వెబినార్ ని కండక్ట్ చేస్తున్నాము. వెబినార్ లో ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా అన్ని నేర్పిస్తాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వీకెండ్, అది 12th నుంచి 14th వరకు జరుగుతుంది, సాటర్డే టు మండే ఈవినింగ్ టైంలో ఉంటుంది 7 to 9. కంపల్సరీగా రిజిస్టర్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఇది ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే ఏ కాలేజ్లోని, స్కూల్లోని, ఆఫీస్లోని ఎక్కడ కూడా, ఈవెన్ మన ఇంట్లో కూడా మనకు నేర్పించరు. మనకి తెలియదు కాబట్టే మనం మిస్టేక్స్ చేస్తున్నాం, తెలిసి ఎవరు తప్పులు చేయాలి. సో అది తెలుసుకోవడం ఎలాగా, ఒకవేళ మీరు ఎవరైనా అడ్వైజర్ దగ్గరికి వెళ్ళాం, మీ ఫ్రెండ్స్ చెప్పినా కూడా వాళ్ళు చెప్తుంది కరెక్టా కాదా అని మీకు తెలియాలి కదా. అలా తెలియాలనే ఈ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వండి, రిజిస్టర్ అయ్యి వెబినార్లో జాయిన్ అవ్వండి. నేను అక్కడ ఇంకా డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా మీకు క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమింగ్ టు ద టాపిక్, ఇప్పుడు మన టాపిక్ వచ్చేటప్పటికి ఎగ్జిట్ ప్లాన్లోని ఇంపార్టెంట్ ప్లాన్ ఏంటి అంటే ట్యాక్స్ ప్లానింగ్. సో మనం ట్యాక్స్ ప్లానింగ్ కూడా ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చేసుకోగలిగితే మనము అంటే మీరు అన్నట్లు ఒకేసారి 60 లక్షలు 50 లక్షలు ప్రాఫిట్లు తీసుకోవాల్సి వచ్చినప్పుడు అంతంత ట్యాక్స్ కట్టకుండా మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ నే ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటారు అనమాట. సో ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటే ఏంటి, ప్రతి సంవత్సరం కూడా
మనకు వచ్చిన ప్రాఫిట్స్ లోని గవర్నమెంట్ ఒక రూల్ ఇచ్చింది, అంటే మనకు వచ్చిన ప్రాఫిట్ లోని 1.25 lakhs వరకు కూడా మనం ట్యాక్స్ బెనిఫిట్ పొందొచ్చు. సో ట్యాక్స్ హార్వెస్టింగ్ లో ఏం చేస్తామంటే ప్రతి సంవత్సరం కూడా వచ్చిన ప్రాఫిట్ లోంచి ఒకవేళ 5 లక్షలు నేను ఇన్వెస్ట్ చేశాను, అది ఇప్పుడు 6.5 లక్షలు అయింది, 6,25,000 అయింది అనుకో, ఆ 1.25 lakhs నేను బుక్ చేసుకుంటాను అనమాట. బుక్ చేసుకుంటే నాకు అది మొత్తం అంటే అక్కడ ట్యాక్స్ పడదు కదా ఇంక సంవత్సరం. సో నెక్స్ట్ ఇయర్ కి 6.25 నాకు నా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. ఇలా ప్లాన్ చేసుకోవచ్చు, బట్ ఇది ఒక ప్రాపర్ పద్ధతిలో చేయాలి. ఇంకా క్లియర్ గా దాని గురించి చెప్పే ముందు అసలు ఇది ఎలా వచ్చింది అంటే చిన్న బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాము. సో 2004-2005 ఆ పీరియడ్ లో అంటే అప్పటి మన ఫైనాన్షియల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక అంటే జనాల్లోని ఇన్వెస్ట్మెంట్ మీద అవగాహన పెంచడానికి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అన్న ఒక హ్యాబిట్ ని క్రియేట్ చేయడానికి, మ్యూచువల్ ఫండ్స్ లోని స్టార్ట్ చేయడానికి ఒక మంచి రూల్ తో వచ్చారనమాట. అంటే మీరు ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే దాని మీద 0 ట్యాక్స్ అని. సో అంతవరకు కూడా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నా కూడా పెద్దగా జనాలు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇప్పట్లా సోషల్ మీడియా అప్పుడు లేదు కదా. సో అందుకని మీరు ఏదైనా లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తే దాని మీద అసలు ట్యాక్స్ పే చేయక్కర్లేదు అన్న పాయింట్ లో నుంచి చాలా మంది ఆ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి అని సర్చ్ చేయడం మొదలుపెట్టి అట్లా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ఇటు రియల్ ఎస్టేట్ అయినా అటు మ్యూచువల్ ఫండ్స్ అయినా ఇవన్నీ కూడా అలా ఇన్వెస్ట్ చేసుకున్న ప్రోడక్ట్సే అనమాట. ఇది ఎంతవరకు బాగానే ఉంది అంటే 2018 వరకు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ ప్రాఫిట్స్ పొందుతూనే ఉన్నారు. 2018కి వచ్చేటప్పటికి ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ లోనే 1,60,000 కోట్ల వరకు లాంగ్ టర్మ్ గెయిన్స్ వచ్చాయన్నమాట. సో గవర్నమెంట్ కి ఇక్కడ ఒక పెద్ద కనిపించింది, అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక అర్నింగ్ ఆపర్చునిటీ కనిపించింది. 1,60,00,000 జనాలు దాచుకోగలుగుతున్నారు, దీంట్లో మనం ఎంతో కొంత ట్యాక్స్ తీసుకోవాలి అనేసి. అలాగని ట్యాక్స్ తీసుకుంటా అంటే ఊరుకోరు కదా. అందుకని ఒక ఊరట అనమాట. ఆ ఊరట ఏంటి, 1,00,000 రూపాయలు అంటే 2018 లోని 1,00,000 రూపాయల వరకు మీకు వచ్చిన ప్రాఫిట్ మీద ఏం ట్యాక్స్ పే చేయక్కర్లేదు, 1,00,000 పైన మీకు ఏమైనా ప్రాఫిట్ వస్తే దాని మీద 10% ట్యాక్స్ పే చేయాలి అని చెప్పేసి ఒక రూల్ తీసుకొచ్చారు. సో ఆబ్వియస్లీ జనాలు అంటే మొత్తంగా ట్యాక్స్ కట్టాలంటే ఊరుకోరు కాబట్టి ఒక 1 lakh వరకు బెనిఫిట్ ఇచ్చారు. దీంట్లోంచి చాలా మంది తెలుసుకున్న ఒక కనిపెట్టిన కాన్సెప్ట్, ఇప్పుడు ప్రాఫిట్స్ వస్తున్నాయి, నేను ట్యాక్సెస్ కూడా అంత కట్టకుండా నేను ఏం చేయొచ్చు అంటే అందులో ఉన్న చిన్న లూప్ హోల్ ఏంటి, అప్ టు 1 lakh వరకు మనకు వచ్చిన ప్రాఫిట్ ని మనం ట్యాక్స్ పే చేయక్కర్లేదు కదా. సో వీళ్ళు ఏం చేయడం మొదలు పెట్టారంటే ట్యాక్స్ ని మనము ఆ 1 lakh వరకు ప్రాఫిట్ ని బుక్ చేసేసుకుంటే ఆ సంవత్సరం 1,00,000 రూపాయలకి ట్యాక్స్ కట్టాము. ఆ 1,00,000 రూపాయలకి 10% అంటే 10,000 రూపీస్ ట్యాక్స్ కట్టాం. అంటే 10,000 మనం సేవ్ చేసుకుంటున్నాం. మన ట్యాక్స్ మొత్తం అమౌంట్ కట్టడం 10,000 సేవ్ చేసుకుంటున్నాం. అట్లా మనం సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని రూల్ ఏంటి అంటే 1,25,000 వరకు బెనిఫిట్ ఉంది, ట్యాక్స్ బెనిఫిట్. దాని మీద 12.5% వరకు ఇప్పుడు ట్యాక్స్, కరెంట్ ట్యాక్స్ అంతా 12.5, 10% కాదు 12.5%. సో 1,25,000 వరకు 12.5% అంటే 15,000 పర్ యానం మనం ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారో వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఈ ఇయర్ నేను ఇన్వెస్ట్ చేశాను, ఈ ఇయర్ లో నాకు ఒక ప్రాఫిట్స్ వచ్చాయి అనుకో, 1,00,000, 2 లక్షలు రావచ్చు, 3 లక్షలు రావచ్చు, ఆ ప్రాఫిట్ లో నేను 1,25,000 బుక్ చేసేసుకుంటాను. బుక్ చేయడం అంటే ఏంటి, మనకి 2 types ఆఫ్ ప్రాఫిట్ ఉంటాయి. ఒకటి రియలైజ్డ్ ప్రాఫిట్, ఇంకోటి అన్రియలైజ్డ్ ప్రాఫిట్. రియలైజ్డ్ ప్రాఫిట్ అంటే ఏంటి అంటే నేను నా అకౌంట్ లో చూపిస్తుంది నేను ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ 2 లక్షలు, దాన్ని ఇప్పుడు వాల్యూ 3 లక్షలు అనేసి. ఇప్పుడు నేను ఆ అమౌంట్ ని అంటే ఆ యూనిట్స్ ని అమ్మేశాను అనుకో, అప్పుడు అది రియలైజ్డ్ ప్రాఫిట్. అంటే నేను తీసేసుకున్నట్టు ఆ ప్రాఫిట్, అది నా అకౌంట్ లో ఉన్నంత వరకు అది నేను తీసుకోలేదు, నేను బుక్ చేయలేదు. సో అది అన్రియలైజ్డ్ ప్రాఫిట్. సో మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఇట్లా ఈ ఎగ్జిట్ ప్లాన్ లో ట్యాక్స్ సేవింగ్ వచ్చినప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే మనం ఒక 1.5 year అంటే 1 year లో మళ్ళీ ఎగ్జిట్ లోడ్ పడుతుంది మనకి. ఒక 1.5 year, మోర్ దాన్ 1.5 year ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్ లోని ఒకవేళ అది ప్రాఫిట్స్ ఇస్తూ ఉంటే, ఆ పర్టికులర్ ఫండ్ ప్రాఫిట్స్ ఇస్తుంటే దాన్ని మనం ఏం చేస్తాం అంటే ఎగ్జిట్ అయ్యి మళ్ళీ కొనేస్తాం. అంటే నేను ఆ ప్రాఫిట్ ని బుక్ చేసుకొని నేను మళ్ళీ రీఇన్వెస్ట్ చేసిస్తాను. అప్పుడు నాకు ఇక్కడ ఏం జరిగింది, నాకు వచ్చిన లాభం నా ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. ఎందుకంటే ఈ ఇయర్ లో, ఈ పర్టికులర్ ట్యాక్స్ ఇయర్ లోని నా 1,25,000 వరకు బెనిఫిట్ ఉంది. అది నేను వాడేసుకున్నానంటే నేను మొత్తంగా తీసేసి నేను ఖర్చు పెట్టేసుకోలేదు, అది తీసి మళ్ళీ రీఇన్వెస్ట్ చేసేసాను. కాబట్టి నేను నా ప్రాఫిట్ ని బుక్ చేసుకున్నాను అంతే. అక్కడ బుక్ చేసుకోవడం వల్ల ఈ 1,25,000 వరకు నేను లాభం పొందాను కదా.
అలా ఎవ్రీ ఇయర్ మనం ఇన్వెస్ట్ చేస్తున్న ప్రతి ఇయర్ కూడా మనం చేసుకోగలిగితే ఓన్లీ ఫస్ట్ ఇయర్ మాత్రమే 1 year కన్నా ఎక్కువ ఉండాలి. మిగిలిన తర్వాత 1 year తర్వాత ఎవ్రీ ఇయర్ కనుక మనం చేసుకోగలిగితే సంవత్సరానికి 15,000 దగ్గర ట్యాక్స్ సేవ్ చేసుకుంటాం. సో అలా 5 years పాటు 6 years పాటు అంటే ఈ అమౌంట్ కూడా యాడ్ అవుతుంది కదా. అలాగే మనం ఎగ్జిట్ అయ్యే టైంకి మనం ఒకేసారి కూడా ఇలా ఎగ్జిట్ అయిన అమౌంట్ ని మనం వేరే దాంట్లో మూవ్ చేసుకోవచ్చు కూడా. దీన్ని ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటారు. బట్ ఇప్పుడున్న కరెంట్ సినారియోని మన మార్కెట్ లాసెస్ లోకి వెళ్ళింది కదా. సో ఇలాంటప్పుడు కూడా ఏమైనా చేసుకోవచ్చా అంటే ఎస్, మనం మార్కెట్ లాసెస్ ని కూడా మనం అడ్వాంటేజ్ కింద వాడుకోవచ్చు. దీన్ని పార్ట్ 4 లో చెప్పుకుందాము. సో దట్ ఈ నాలెడ్జ్ తెలిస్తే చాలా మంది వాళ్ళు ట్యాక్సెస్ సేవ్ చేసుకోవడంతో పాటు కూడా ఎక్స్ట్రా ట్యాక్సెస్ పే చేయకుండా ఉంటారు. ఇది లీగల్లీ ఎథికల్లీ రైట్, ఇట్స్ నాట్ రాంగ్. మనం ఉన్న బెనిఫిట్ ని మనం యూజ్ చేసుకుంటున్నాం అంతే. సో అలా మనం ప్లాన్ చేసుకుంటే మనం లాసెస్ ని కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. అంటే లాసెస్ ని కూడా మనకి ప్రాఫిట్ కింద యూజ్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకే అండి అడ్వైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. చూసారా, లాసెస్ లో కూడా యూజెస్ ఉన్నాయి అని తెలుసుకోవడం అనేది చాలా కష్టం. అది అడ్వైజర్స్ తో మాత్రమే చేసుకోవచ్చు. సో ఎవరికి ఏమాత్రం డౌట్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.